నమస్తే. పశ్చిమాసియా దేశాలలో భీకర యుద్ధ వాతావరణం నెలకొంది. అమెరికా, ఇజ్రాయెల్ కలిపి ఇటు ఇరాన్‌పై దాడి చేస్తున్న నేపథ్యంలో ఇటు ఇరాన్ అధ్యక్షుడైన ఖమేనీ మృతి చెందడంతో పెద్ద ఎత్తున ఇటు ముస్లిం సంఘాలు ఆందోళన చేపడుతున్నాయి. దీనికి సంబంధించి మన ఇండియాలో కూడా ఖమేనీకి మద్దతుగా పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు ముస్లిం లీడర్ ఫయాజ్ భాయ్ ఉన్నారు. మాట్లాడదాం ఒకసారి ఇదే అంశం పైన. అన్న ఏం చెప్తారు? ఎక్కడనో ఇరాన్ అధ్యక్షుడు ఖమేనీ చనిపోతే ఇండియాలో ఉన్న ముస్లింలు చాలా మంది భావోద్వేగాలకు గురవుతున్న పరిస్థితి. అవసరం అంటారా ఎక్కడనో ఇరాన్ అధ్యక్షుడు చనిపోతే? నమస్తే, నేను మొహమ్మద్ ఫయాజ్. ఇరాన్లో ఒక అధ్యక్షుడిని హతమార్చడం అంటే షహీద్ అంటాం, మా దాంట్లో షహీద్ చేయడం అనేది చాలా దారుణం. ఇది ఇండియా మొత్తం యావత్తు ఖండించవలసిన విషయం. ఓన్లీ ముస్లిమ్సే ఖండిస్తున్నారు అనడం తప్పు. సోషల్ మీడియాలో వస్తుంది. అయినా సరే ఇప్పటి వరకు మన గవర్నమెంట్, మోడీ గవర్నమెంట్ దీన్ని ఖండించలేదు. మించి చాలా బాధపడుతున్నాం. ఎందుకంటే ఆపదలో ఉన్నప్పుడు మన దేశానికి, మన దేశ ఇందిరాగాంధీ జమానా నుంచి ఈ రోజు వరకు పెట్రోలు చీప్ అంటే ఒక మార్కెట్ ధర కన్నా చాలా తక్కువ ధరకు మనకు అందించేవాడు. ఎప్పుడైతే యుద్ధ వాతావరణం మన పాకిస్తాన్కి వేరే విధంగా గొడవ అయినప్పుడు ఆ టైంలో ఆదుకున్న వ్యక్తి, అలాంటి వ్యక్తి ఈరోజు మరి ఈ దౌర్భాగ్యుడు, ఈ దొంగలు అమెరికా మరి ఇజ్రాయెల్ ఇద్దరు కలిసి అతను హతమార్చడం అనేది చాలా శోచనీయం. ఈ రోజు వరకు ఈ మోడీ గవర్నమెంట్ ఒక ట్వీట్ చేయలేదు. ఎందువల్ల చేయలేదు? ఎందుకు? అదే మన ఇజ్రాయెల్ పోయి మరి డూప్లికేట్ ఒక ఏదో అప్పటికప్పుడు తయారు చేసి ఒక అవార్డు తీసుకోవడం అనే నేపథ్యంలో పోయి అవార్డు తీసుకోవడం జరిగింది. అసలు అక్కడ అవార్డే లేదు. ఏ దేశం కూడా అసలు ఈ రోజు ఇజ్రాయెల్ ఏ అవార్డు ప్రకటించలేదు. ఈయన బోనంగానే ఒక డూప్లికేట్ ఒక బంగారం తయారు చేసి మెడకు అందించి పంపించిందని అనుకుంటున్నారు తప్ప ఇది మొత్తం దీని వెనక ఇప్స్టీన్ ఫైల్ యొక్క ఉదాంతమే ఉంది. అంటే ఈయన భాగవతం ఎక్కడ బయటపడుతుందని మన యుఎస్ఏ మన ట్రంప్ తోటి ట్రేడ్ డీల్ చేసుకున్నాడు. తర్వాత మన దేశాన్ని అమ్మి వాడేశాడు. అదే విధంగా ఈ రోజు ఇజ్రాయెల్ తోటి అదే డీల్ కోసం వెళ్ళాడు తప్ప ఏదో అవార్డు వచ్చిందని కాదు. కానీ ఈ రోజు మన దేశానికి ఇంత సహాయం చేసిన వాడు, ఇన్ని 40 సంవత్సరాల నుంచి మనతో దోస్తీగా ఉన్న తను ఈ రోజు హతమార్చడం అనేది ఏంటంటే ఇరాన్ కున్న ఇండియాకున్న ఒప్పందం ఏంటి? ఇరాన్ ఇండియాకి మధ్య దౌత్య సంబంధాలు ఏంటి? అసలు దౌత్య సంబంధాలు చాలా బాగుండేవి. మొన్నటి దాకా బాగానే ఉండేవి. అచానక్ ఇఫ్స్టీన్ ఫైల్స్ రాగానే ఆ దౌత్య సంబంధాలన్నీ మూలపడ్డాయి. పెట్రోల్ చమురు సంబంధించిన ఏమన్నా పెట్రోల్ కి సంబంధించిన డీజిల్ కి సంబంధించిన సంబంధాలు ఉండేనా? తప్పకుండా. ఆయనే కదా మన దేశానికి 50 to 60% క్రూడ్ ఆయిల్ ఇచ్చింది, ఈ దేశానికి ఆదుకున్నది. మన దగ్గర డబ్బులు లేకపోయినా ఎన్నో సార్లు ఆయన అప్పుగా ఇవ్వడం జరిగింది. అలాంటి దేశానికి ఈ రోజు ఏదో మరి ఈ విధంగా జరుగుతున్నప్పుడు మోడీ మన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం. ఇజ్రాయెల్ చేసింది కరెక్టే అని కొంతవరకు వాదన వినిపిస్తుంది. అంటే ఇజ్రాయెల్ చేసి ఎందుకనంటే ఫ్యూచర్ లో అణు ఆయుధాలు తయారు చేయడానికి ఏ దేశం కూడా ముందరికి రావద్దు అనే నేపథ్యంలో ఇదంతా జరిగినట్టు అనిపిస్తుంది కదా. ఎవరు? ఇజ్రాయెల్ అమెరికా కలిసి వేరే దేశం అణు ఆయుధాలను కనిపెట్టకూడదని చెప్పేసి. ఇజ్రాయెల్ మరి అమెరికా ఈ తోడు దొంగలు, వాళ్ళ దగ్గర అణు ఆయుధాలు ఉండొచ్చు. మరి వేరే దేశాలు, మన దేశం లాంటి దేశాన్ని, ఇంతమంది ఉన్న దేశానికి అణు ఆయుధాలు తయారు చేసుకోకూడదు. పాకిస్తాన్ చేసుకోకూడదు, ఇంకెవడు చేసుకోకూడదు. వీళ్ళెవరు మనకు? ఈ దొంగలు ఎవరు? వీళ్ళకి ఎవడిచ్చిండు హక్కు? ఈ ప్రపంచంలో వీళ్ళకి ఎవడిచ్చిండు హక్కు? ఎవడు ఇవ్వలేదు. వీళ్ళే దాదాగిరి చేస్తూ ప్రతి దేశానికి. ఇప్పుడు చూడండి, అమెరికాని నమ్ముకున్న వ్యక్తి ఏ దేశమైనా బాగుపడిందా అనేది ఒక క్వశ్చన్ నేనే ఆన్సర్ ఇస్తున్నాను. అదేంటంటే ఫస్ట్ నేను పుట్టినప్పటి నుంచి చెప్తాను. హిరోషిమా ఇది జపాన్ లో అన్యాయం చేసి వాళ్ళిద్దరు దోస్తులుండే ఏదో ఆయన మాట ఏం లేదని తీసుకుపోయి 2 అణుబాంబులు వేసి లక్షల మంది వచ్చారు. ఈ రోజు వరకు కూడా
వికాంగుల లాగా బతుకుతున్నారు. మరి అదే విధంగా రష్యా అనేది పెద్ద యునైటెడ్ కాంటినెంటల్, దాన్ని ముక్కలు చేశారు వీళ్ళు. ఎక్కడ జనీవా సమావేశం తయారు చేసుకొని గర్బచోవ్ అనే ప్రెసిడెంట్, రష్యా ప్రెసిడెంట్, మరి ఈయన రోనాల్డ్ రీగన్, వీళ్ళిద్దరు కలిసి ముక్కలు చేసి పడేశారు ఆ రష్యాని. ముక్కలు చేసినప్పుడు అక్కడ అడుక్కోవడానికి అంటే తినడానికి తిండి లేకుండా చేసిండు. ఆ టైంలో ఎంతో మంది విచారాలు చేసి బతికిన రోజులు ఉన్నాయి ఆ రష్యాలో. ఆ కంట్రీలన్నీ నాశనం చేశాయి. ఈ రోజు మరి చూస్తున్నారు కదా, వెనిజులా అధ్యక్షుడిని రాత్రే వీడికి ఎవడిచ్చిండు లంజోడికి ఈ విధంగా చేయమని? ట్రంప్ ఎవడు? వీడు ముఖానికి ఉమ్మేయాలి. అలాంటి వాడిని ఎత్తుకుపోయాడు. మన జపాన్ అట్లా చేసిండు, ఇరాక్ అట్లా చేసిండు, సద్దాం హుసేన్ చంపేసిండు, తర్వాత గడాఫీని చంపేసారు. నేపథ్యం ఏ లేదు. వీళ్ళ మాట, అమెరికా మాట వినకపోతే మనం అందరం నాశనం అవడం అనే పద్ధతిలో వీళ్ళు చేస్తున్నారే. రేపు పొద్దున మోడీ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మోడీ గారి గనక మరి అమెరికా అగెనిస్ట్ గా ఒక స్టేట్మెంట్ ఇస్తే రేపు పొద్దున వెనిజులా ఎట్లయితే అధ్యక్షుడిని ఎత్తుకుపోయారో ఈ మోడీని ఎవరైతే సహకారం చేస్తారో అందరిని తీసుకుపోయి ఆడు జైల్లో వేసుకుంటాడు. ఇది మంచిగా ఉంటుందా మనకు? వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడితే ఇదే కదా. ఇప్పుడు మోడీ ఎందుకు మాట్లాడలేదు? అందువల్లనే నన్ను ఎక్కడ తీసుకుపోయి ఆ వెనిజులా అధ్యక్షుడు కాళ్ళు చేతులు పట్టుకొని పోయినట్టు నన్ను ఎక్కడ తీసుకుపోతాడని భయపడమే తప్ప, లేకపోతే ఈ విధంగా ట్రేడ్ డీల్ చేయడు. ఇండస్ట్రియల్ పోయింది, అగ్రికల్చర్ పోయింది, మనది ఫుడ్ ఇండస్ట్రీ మొత్తం నాశనం అవుతుంది ఇప్పుడు. జీడిపి ఫోర్త్ ఉందని చెప్పేసి అన్నారు కదా, ఎకనామికల్ గా ఫోర్త్ లార్జెస్ట్ మనదా? అరే జీడిపి అనేది ఉన్నదంటే రేపు మన జీడిపి వస్తుంది, కానీ ఆ రేట్లు ఎట్లా పెరుగుతున్నాయి అది చూడండి మీరు. ఎంత డబ్బు వస్తుందో అంత ఖర్చు అవుతుంది కదా, అవ్వట్లేదా? మీరు చూడట్లేదా? మీరు జీడిపి పెంచుకున్నా సరే సామాన్య మానవుడికి సదుపాయాలు ఏమి ఇస్తున్నారో అది చూడండి. మీరు ఇయ్యలేకపోతున్నారు. ఈ రోజు ఖర్చులు ఎక్కువ అయిపోయినాయి. మీరు అనుకున్నంత ఈజీగా అవ్వలేదు ఇక్కడ. జీడిపి పెంచినంత మాత్రంలో నీ ఖర్చులు ఎంత పెరిగిపోతున్నాయి. ఎంతమంది పరిశాన్ అవుతున్నారు. ఇదే దేశంలో అడుక్కుదిన పరిస్థితులు అయిపోయింది. వైట్ రేషన్ కార్డు లేకపోతే జీవితమే లేదు. వైట్ కార్డు ఉంటేనే ఆరోగ్యశ్రీ లాంటిది అంటే హెల్త్ కేర్స్ వస్తుంది. అది దాన్ని మనం వదులుకోలేకపోతున్నాం. అంటే అందరము ఈ రోజు జీడిపి ఎంత పెరిగినా సరే కొంతమంది చేతుల్లోనే ఆ జీడిపి అనేది ఉంది. అంబానీ, అదానీ, తర్వాత ఇంకా మట్టి ధూళు వీళ్ళ దగ్గరే ఉన్నది, కానీ ప్రజల్లో ఎవరి దగ్గర డబ్బులు లేవు. ఈ రోజు ప్రజలందరూ ఈ రోజు బాధపడుతున్న రోజులు ఇవి. దీన్ని అర్థం చేసుకోవాలి. జీడిపి పెరిగినంత మాత్రాన అక్షరాల్లో పెరిగినాయి, కానీ అదైతే కొంతమంది ఇండస్ట్రీల దగ్గరికి ఆ డబ్బులు పోతున్నాయి. మన ప్రజానీకాల దగ్గర, మన పేదల దగ్గర ఏమి రావట్లేదు. కాబట్టి నేను ఒక్కటే మాట చెప్తున్నాను, ఈ ఇరాన్ మీద ఏదైతే బాంబులు వేశాడో, 100 మంది పిల్లల్ని చంపాడు. 100 మందికి పైగా స్కూల్ మీద వేస్తాడా? నీకు సిగ్గు లేదా? నీ పిల్లలు ఎట్లయినా చేస్తారా? నువ్వు ఎట్లయినా ఆ చిన్న పిల్లలతో సెక్స్ చేసిన వాడియాను. నీకు సిగ్గు లేదు, శరం లేదు. ఆ పిల్లల్ని చంపేస్తావా? మహానుభావుడిని చంపేస్తావా? ఈ దేశంలో ఉన్న కొంతమంది గోడి మీడియా అంటే మన ఏమంటారు, కులానికి అంట పెట్టుకున్నోళ్ళు, మతోన్వాదులు, వాళ్ళు ఒక్కటే మాట చెప్తున్నారు, అరే ముస్లింలు ఏందా ఇక్కడ ఎగురుతున్నారు? అరే సిగ్గు శరం ఉందా మీకు? ఆ ముస్లింలు కాదు, ఇక్కడ దేశాన్ని కాపాడి మన దేశాన్ని జీడిపిని పెంచినవాడు, మన దేశానికి ఆర్థికంగా వెన్నెముక్కలా ఉన్న ఆ ఇరాన్ యొక్క అధ్యక్షుడు మరి అక్కడ మనకు అంటే క్రూడ్ ఆయిల్ ఇచ్చి మనల్ని ఆదుకున్న సమయాన్ని మనకు గుర్తులేదా? అది గుర్తు చేసుకోరా మీరు? ఓన్లీ హిందూ ముస్లిం అంటే ఆయన ముస్లిం అయితే సరే, ముస్లిమ్స్ అంట ఏదో ఇరాన్ వెళ్ళిపోమంటారు కొంతమంది, కొంత కామెంట్స్ వస్తున్నాయి. అయితే ముస్లిం అక్కడ పోతారు, కానీ మరి నువ్వేం చేస్తావు? నువ్వు ఇజ్రాయెల్లో పోరాదు, నువ్వు అమెరికాలో పో. మీకు ఇద్దరు సహకరిస్తున్నారు కదా, వాళ్ళిద్దరు పండి ఇక్కడే బతుకుతున్నారు.
మీకు ఎంత హక్కు ఉందో ముస్లిమ్స్ కూడా అంతే హక్కు ఉంది. ఇక్కడ భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్న దేశం ఇది. దీన్ని నాశనం చేయడానికి మీరందరూ పూనుకుంటున్నారు. నేను కఠినంగా వాళ్ళని శిక్షించాలి. ఇప్పుడు మీరు చూస్తున్నారు, దేశాన్ని ఇండిపెండెంట్ రావడానికి ఎంతో మంది 61,000 మంది ముస్లిమ్స్ నీకు మా ప్రాణ త్యాగాలు చేశారు. 10,000 మంది సిక్కులు చేశారు. 6,000 మంది వేరే వాళ్ళు చేశారు. మీరు ఫలాలు వాళ్ళు కష్టపడి వాళ్ళ యొక్క జీవితాల్ని నాశనం చేసుకొని మీకు రాజకీయ భిక్ష, మీరు ఇండిపెండెంట్ గా బతుకుతున్న భిక్షలు బతుకుతున్నారు. ఈ రోజు ముస్లింని పోండి, అరే ఎక్కడ పోతారు? పాకిస్తాన్ పోమంటాడు, బంగ్లాదేశ్ పోమంటాడు. అరే ఎడబోతాం? ఇక్కడ పుట్టి పెరిగిన మేము మూలవాసులం. మేము ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళం. మీరెవడా మమ్మల్ని పోవడానికి? మీరు అవసరమైతే ఇజ్రాయెల్ పోండి, అమెరికా పోండి, వాడు పిలుస్తే అప్పుడు తెలుస్తుంది మీకు.